ఒక ఆవిడ వచ్చి అమాయకంగా ఏమండి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టామండి, అది కుళ్ళిపోయిందండి, ఇక్కడ కొట్టామండి, ఇది కూడా కుళ్ళిపోయింది, ఏం చేయమంటారు? ఏం చెప్పాలో చెప్పండి మీరు ఎవరైనా. నాకు జాలేసింది నిజంగా. పెద్ద వయస్సు ఆవిడకి ఏదో మనసులో శంక ఉంది. అంటే పాపం ఆవిడకి బెంగ ఏమిటంటే ఈ కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది మనకి జరగబోయే అశుభానికి ఏమన్నా సూచనేమో. ఎంత గుడ్డి నమ్మకం అండి. మన జీవితం ఇంత చేస్తే కొబ్బరికాయ మీద ఆధారపడి ఉందా? ఇక్కడే ఎందుకు అని ఆలోచించాలి. కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి నీ జీవితం కుళ్ళిపోవడానికి సంబంధం ఏంటి? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? పైగా మనం కొట్లో కొనేటప్పుడు దేవుడి కోసం అంటే మంచి కొబ్బరికాయ కొంటాం, కానీ కుళ్ళిపోయింది కొనమే. మనం కావాలని చిత్తశుద్ధితో దేవుడికి మంచి కొబ్బరికాయ కొట్టాలని మనం ప్రయత్నం చేసినప్పుడు అదేదో అనుకోకుండా లోపల కుళ్ళిపోతే మనమేం చేస్తామండి? అది అమ్మేవాడికి తెలుసా, మనకి తెలుసా? అలాగనే ఏమండి, దేవుడికి తెలుసు కదండి, నా చేతికి మంచి కొబ్బరికాయ ఇచ్చేలా చేయొచ్చు కదండి, దేవుడికి వేరే పని ఏమి లేదా? నీ కొబ్బరికాయ లెక్కెట్టుకుంటూ కూర్చుంటాడా? అంచేతను మనం ఈ ఎందుకు అన్న ప్రశ్న వేస్తే ఈ ఆలోచన పక్కకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలా అలంకరించుకుంటాం. మొగుడు వస్తున్నాడు అనేసరికి మాత్రం మోగనము పట్టేస్తాం. వీడి మొహానికి మళ్ళీ అలంకారం ఎందుకని. అందువల్లే సంసారాలు బాగుండవు. అలంకారం భర్త కోసమా, వీధిలో వాళ్ళ కోసమా? వీధిలో కడితే గంట మేకప్ అవుతారు ఒక్కొక్కళ్ళు. ఇంట్లో కూర్చుంటే మాత్రం బోడినేటి వేసుకుని కూర్చోవడం. ఇక్కడ ఉదయం 9 అయినా సరే, మధ్యాహ్నం 2 అయినా సరే, ఇంట్లో ఉండేసరికి ఎందుకమ్మా వేషం పట్ల అశ్రద్ధ? మగవాళ్ళకైనా సరే, ఆడవాళ్ళకైనా సరే. మగాడైనా సరే ఇంట్లో ఉంటే శుభ్రంగా తెల్లటి పంచి ఎర్రంచు కట్టి శుభ్రంగా జబ్బలేని బనీని వేసేసి కింగ్ అన్నట్టుగా ఉండాలి కుర్చీలో కూర్చుని. వీడు నా మొగుడు అన్నట్టుగా. ఏదో పేడమోహం వేసుకుని 10 రోజులు బట్టి వేసిన అదే బనీని మళ్ళీ వేసి చీకిపోయి వాసన కొట్టుకుంటూ ఒక గళ్ళలుంగి ఒకటి తొడిగి అది మళ్ళీ గుండ్రంగా కుట్టేసి మధ్యలో పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అదే తొడిగేసి ఇలా ఉంటే ఆడాళ్ళకి ఆకర్షణ ఏముంటుందండి? చూసుగా మొహం చూడు అవదం మొహం వాడంట. ఏమైనా ఉంటే కదా ఆకర్షణ. అసలు ఇంట్లోనే దాంపత్య బంధం బాగుండాలి అంటే ఎంతసేపు పురుషుడు భార్యను ఆకర్షించే విధంగా, స్త్రీ పురుషుడిని ఆకర్షించే విధంగా ఉండాలి. ఆకర్షణ లేకపోతే బంధం ఎలా ఉంటుందండి? భార్యకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, గాయం అయింది అనుకోండి, అమ్మకి ఫోన్ చేసి అమ్మ వంట చేస్తుంటే చెయ్యి కాలిపోయింది, ఆవిడ ఎక్కడో ఉంది అండమాన్లో, ఆవిడకి చెబుతుంది. కొడుకు వస్తాడా, ఇప్పుడు చూడరా ఎలా వేలు కాలిపోయింది అని కొడుకు చెబుతుంది, భర్తకి చెప్పదండి. ఎందుకని ఇలాగా ఎనాటమేం చెబుతున్నా? తల్లి శరీరం నుంచి తను వచ్చింది, తన శరీరం నుంచి కొడుకు వచ్చాడు. అక్కడ సహజమైన బంధం ఉందమ్మా. భార్యాభర్తల భత్య బంధం ఎంత గొప్పలు చెప్పుకున్నా అది కృత్రిమమైన బంధమే. 25 ఏళ్ళు వారు ఎక్కడో పెరిగారు, 25 ఏళ్ళు వీరు ఎక్కడో పెరిగారు. వీళ్ళిద్దరినీ క్యాటరింగ్ వాళ్ళు, కళ్యాణ మంటపాలు కలిపాయి. ఈ బంధం నిలబెట్టుకుంటే ఉంటుంది, లేకపోతే పోతుందమ్మా, చెప్పలేము. ఊరికే ఉండడం కాదు, అక్కడ ఉంటుందంటే ఫివికాల్ రాసుకొని కూర్చోవడం కాదు, ఇక్కడ మనస్సులో ఉండాలి. అది పెంచుకోవాలి, రోజు పెంచుకోవాలి. నా భార్య గురించి నేనేం చేశాను, నా భర్త గురించి, ప్రపంచాన్ని గురించి ఏదో చేయడం, భార్య గురించి ఏం చేశాం ప్రత్యేకంగా. ఆవిడ సంతోషపడే పని ఏదైనా చేశామా? ఆవిడ సంతోషపడే మాట ఒక్కటి మాట్లాడామా చాలు, ఆ రోజు జీవితం బాగా గడిచినట్టే.